నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్కరోజు ఆయన సన్నిధికి వచ్చావనుకో 1000 దినములంత శ్రేష్టతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన పాడుతాం, ఆయన స్తుతిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన గణపరుస్తాం, ఆయన మాటల్ని వింటాం, నేర్చుకుంటాం, మార్చుకుంటాం, దిద్దుకుంటాం, మనము ఆయత్తమవుతాం. అందుకే ఆయన సన్నిధికి మనము రావలేను. కనుక ఈ 40 రోజులు అనేక ప్రార్థనలను మీరు రాసుకొని ప్రతిరోజు ప్రార్థనలో ఆ ప్రార్థనా పాయింట్స్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి ఆయన అద్భుతం చేయడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి రోజు మీరు ఖాళీగా ఉన్నటువంటి వారు 2వ సెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఆ 2వ సెక్షన్లో కూడా వచ్చి మీరు కూడి ప్రార్థన చేయండి. ఈ లోకంలో గొప్ప కార్యం ఏది అని అంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడం లేదా ప్రార్థన చేయటం. ఈ రెండింటిని అలవర్చుకోండి. అది మీకు భాగ్యం, మీకు ధన్యత. కావున ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనము ఏదో ఒక పుస్తకాన్ని చదువుకుంటూ వివరించుకుంటూ నేర్చుకుంటూ ఉంటున్నాము. కనుక ఈ సంవత్సరము మనము రోమియోలకు రాసిన పత్రికను చదవబోతుంటున్నాము. ఈ సంవత్సరము మనము రోమియోలకు రాసిన పత్రికను చదివి వివరణాత్మకంగా మనం నేర్చుకోబోతుంటున్నాము. ఎందుకంటే ఈ రోమియోలకు రాసినటువంటి పత్రిక ఒక వేదాంత పత్రిక అని చెప్పారు. రోమియోలకు రాసిన పత్రికని ఒక వేదాంత పత్రిక అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోమియోల పత్రికలలో రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రికలో మనకి 16 అధ్యాయాలు వస్తాయి, 16 అధ్యాయాలు. కాబట్టి ఈ యొక్క పత్రికను ఎవరు రాశారు అని అంటే అపోస్తలుడైన పౌలే రాశాడు ఈ పత్రికని. ఈ పత్రికని అపోస్తలుడైన పౌలు గారు రాయడం జరిగింది. ఎప్పుడు రాశాడు ఈ పత్రికనంటే క్రీస్తు శకం 57వ సంవత్సరంలో రాశాడు. AD 57. ఇప్పుడుకి మనకి AD 2025, ఇప్పటికి క్రీస్తు శకం 2025 అంటే ఎన్ని సంవత్సరాలకు ముందు రాశాడు ఈ పత్రికను మీరు ఆలోచన చేయాలి. 57లో రాశాడు, AD 57. కాబట్టి ఈ పత్రికని పౌలు గారు రాశారు. ఎక్కడి నుంచి రాశారు అని అంటే కొరింథీ పట్టణం నుంచి రాశారు. కొరింథీ పట్టణం నుంచి రాశారు. ఈ పత్రికని పౌలు గారు రాశారు. AD 57లో రాశాడు. కొరింథీ పట్టణం నుంచి రాశాడు. ఈ పత్రికను రాసినది తెర్తు అనబడినటువంటి జతపనివాడు చేత రాయించాడు. పౌలే చెప్పింది మొత్తం, కానీ తెర్తు అనబడినటువంటి రోమా 16:22లో అతని పేరు రాయబడి ఉంటుంది. తెర్తియు ద్వారా ఆ పత్రిక రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అట్లాగని రైటర్ వచ్చి తెర్తియు కాదు, ఆయన రాశాడు, రాయిపించాడు ఆయన ద్వారా పౌలు గారు చెప్తే. తర్వాత ఈ పత్రికని ఎవరి ద్వారా రోమాపట్నానికి ఇచ్చి పంపించినాడు అని అంటే పీబే లేడీ శ్రీ క్రెంక్రేయాలో సంఘానికి పాస్టర్ అమ్మాయన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆమె ద్వారా ఈ పత్రికని పీబే అనబడినటువంటి ఆమె ద్వారా ఈ పత్రిక ఇవ్వబడినది. అయితే ఇది కొంచెం ఇంట్రడక్షన్ మాత్రమే. లేఖనంలోనికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాము. 16వ అధ్యాయము రోమా పత్రికలో మీరు మొదటి వచనాన్ని చదివితే ఆమె పేరు, ఆమె ఎవరు అనే విషయాన్ని పౌలు గారు అక్కడ మెన్షన్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమా పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం కానీ గమనించగలిగితే ఆ మాటలో ఆమె పేరు రాయబడింది. క్రెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని
ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చూడండి, ఈమె క్రెంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలుగా ఉన్నటువంటి ఆమె పీబే. ఈమె పౌలు గారికి ఎంతో సహకారంగా ఉండిందంట. అనేకులకు కూడా ఈ పీబే అనే ఆమె ఎంతో హెల్ప్ఫుల్గా ఆమె జీవితం ఉన్నట్లుగా పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈమె ద్వారా నేను ఈ పత్రికను ఇచ్చి పంపిస్తున్నాను. రోమా సంఘస్థులారా, మీరేం చేయండి, ఆమెను చేర్చుకోండి. ఆమెకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఆమెకు కూడా చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తున్నాడు. సిఫారసు రాస్తున్నానని అక్కడ చెప్పటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది ఎవరికి రాశాడు చెప్పాం. ఇది రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధుల కొరకు రాయబడినటువంటి అద్భుతమైన పత్రిక ఈ రోమా పత్రిక. పౌలు గారు రాశారని చెప్పాను. తర్వాత ఎవరికి రాశారని చెప్పాను. ఏ సంవత్సరంలో ఈ పత్రికను రాశాడని చెప్పాను. తర్వాత ఎవరి ద్వారా రాయించాడు అని చెప్పాను. తర్వాత ఈ పత్రికను ఎవరు తీసుకొని వెళ్ళారు రోమా సంఘానికి అనే విషయాన్ని చెప్పాను. తర్వాత ఈ పత్రికలో పౌలు గారు ఏం రాశాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కంటెంట్ ఏంటి, పౌలు గారు ఈ పత్రికలో ఏం రాశాడు. పౌలు గారు ఈ పత్రికలో శుభవార్తను రాశాడు. ఒక్క మాటలో చెప్పేయాలంటే శుభవార్తను రాశాడు. దేవుని యొక్క నీతిని గురించి రాశాడు. దేవుడు నీతి గలవాడు. శుభవార్త అంటే సువార్త, వేరేం కాదు. సువార్త గురించి రాశాడు. అది మాత్రం కాదు, దీంతో పాటు ధర్మశాస్త్రం గురించి, కృప గురించి రాశాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి, కృప అంటే ఏంటి, ధర్మశాస్త్రం ఏం చేయకపోయింది, కృప ఏం చేసింది అనే విషయాన్ని తేట తెల్లగా వివరణాత్మకంగా రాస్తాడు ఈ పత్రికలో. అది మాత్రం కాదు, ఈ పత్రికలో ఇంకా ఏం రాస్తాడు అని మనం గమనిస్తే, ఈ పత్రికలో ప్రియమైన వారలారా ఇంకా విశ్వాసాన్ని గురించి రాస్తాడు. ఈ పత్రికలో రక్షణ గురించి రాస్తాడు. ఈ పత్రికలో ఆ యొక్క నీతిగల జీవితాన్ని గురించి రాస్తాడు. విశ్వాసం గురించి రాస్తాడు, రక్షణ గురించి రాస్తాడు, నీతిగల జీవితం ఎలాగ జీవించగలం అనే విషయాల్ని ఈ పత్రికలో రాస్తాడు. అయితే ఈ రోమా పట్టణంలో 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒక రకం పీపుల్స్ యూదులు, ఇంకొక రకం పీపుల్ అన్యజనులు. యూదులు క్రైస్తవులుగా మారారు, అన్యజనులు క్రైస్తవులుగా మారారు. గమనించాలి, యూదులు క్రైస్తవులుగా మారారు, అన్యజనులు క్రైస్తవులుగా మారారు. అంటే 2 రకాల మిళితమైన జనాలు ఆ సంఘంలో ఉన్నారు. యూద మతం నుండి క్రిస్టియానిటీని పొందుకున్నవారు, అన్యజనులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు. అంటే 2 రకాల గుంపుల వారు రోమా సంఘంలో ఉన్నారు. కాబట్టి ఈ 2 రకాల గుంపులకి మెసేజ్ ఇవ్వడానికి కోసరం, అద్భుతమైన మెసేజ్ ఇవ్వడానికి కోసరం ఈ యొక్క రోమా పత్రికను రాస్తూ ఉన్నాడు, రోమా పత్రికని. అయితే ఈ రోమా పట్టణంలో సంఘం ఎలా ఏర్పడిందంటే పౌలు గారి ద్వారా ఏర్పడలేదు. ఆ సంఘం పౌలు గారి ద్వారా ఏర్పడలేదు. అంటే పౌలు ఈ పత్రిక రాసేటప్పటికి రోమా పట్టణానికి పోలేదు. తర్వాత రాసిన తర్వాత వెళ్తాడు. పోకముందే ఈ పత్రికని రాస్తాడు. మీ దగ్గరికి రావాలనుకున్నాను, మిమ్మల్ని చూడాలనుకున్నాను, మిమ్మల్ని విచారించాలనుకున్నాను, అయితే నాకు సమయం దొరకలేదు. దేవుని చిత్తం అయితే, దేవుని నడిపింపు ఉంటే మిమ్మల్ని వచ్చి చూసి ఆనందిస్తాను. మీకోసం నేను సంపూర్ణమైన సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వస్తాను అని చెప్పి ఆ లేఖలో రాయటాన్ని మనం చూస్తాం. అయితే ఈ యొక్క రోమా పట్టణంలో అప్పుడు ఎవరు సంఘాన్ని స్థాపించి ఉంటారు, ఎవరు రోమాపట్నంలో సంఘాన్ని స్థాపించి ఉంటారు అని మనము గుర్తుకు చేసుకుంటే, అపోస్తల దినాలలో
పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఆ పెంతెకొస్తు పండగలో రోజు రోమాలో ఉండి కూడా ప్రజలు ఆ పెంతెకొస్తు పండగకు రావడం జరిగింది. అలా రోమాలో నుండి యూదులు పెంతెకొస్తు పండగకు రావడం, అక్కడ ఆత్మ కుమ్మరింపబడడాన్ని చూడడం, అక్కడ పేతురు ప్రసంగాన్ని వినడం, అక్కడ వినినటువంటి వారిలో కొందరు అప్పుడు ప్రభు అయిన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవడం, అలాగా క్రీస్తు సువార్త వాళ్ళ ద్వారా యెరూషలేములో నుండి రోమా పట్టణానికి వెళ్ళింది. అలా వెళ్ళినారు చూడండి కొంతమంది. ఆ వెళ్ళినటువంటి వారి ద్వారా అక్కడ సంఘం ఏర్పాటు చేయబడినది అని చరిత్ర మనకు చెప్తా ఉంది. తర్వాత మధ్య మధ్యలో అక్కడక్కడ అంత్యోకాలోను ఆసియాలోను పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది రోమా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది వాక్యాలు విని వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేసినారంటే వాళ్ళు కూడా ఆ సంఘాన్ని ఇంకా క్షేమాభివృద్ధిలోకి తీసుకుని రావటం జరిగింది. కావున ఈ విధముగా రోమా పట్టణంలో ఒక గొప్ప సంఘం ఏర్పడింది. ఇంకా ఏమిటనంటే ఎలా విస్తరించిందంటే ఆ సంఘం ఒక ప్రపంచానికే కనబడేటట్లుగా అంత పెద్ద సంఘంగా అది ఆవిర్భవించిందన్నమాట. ఒక పక్క అన్ని జనులు రక్షించబడి వస్తున్నారు, ఇంకొక పక్క యూదులందరూ రక్షించబడి వస్తున్నారు. ఆ సంఘము ఒక గొప్ప మహాసంఘముగా రోమాపట్నంలో మారినది. ఆ మారిన సంఘానికి రాసినటువంటి అద్భుతమైనటువంటి లెటర్, అద్భుతమైనటువంటి పత్రిక ఈ రోమా పత్రిక. హల్లెలూయా. ఇది ఇంట్రడక్షన్ అంటారు. ఇంకా నేను షార్ట్గా వచ్చేసిన, ఎందుకంటే లేఖనాలని పరిశోధించి చదవబోతున్నాం కాబట్టి. ఇప్పుడు మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 7 వచనాల భాగాలు ఉన్నాయి మనకి. దాంట్లో ఎన్ని వచనాలు మనం కంప్లీట్ చేయగలమో ఈరోజు ఉన్న సమయంలో దాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇప్పటికీ 6 ముక్కాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకా 15 నిమిషాలు మాత్రమే మనకు సమయం ఉంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళి ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రములు. మొట్టమొదటగా రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనము గమనించినప్పుడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది అని తనను బయలుపరుచుకుంటున్నాడు. అంటే ఎవరు రాశారు, ఎవరికి రాశారు అనే విషయము ఈ 2 వాక్యాల్లో మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. పరిచయం, పౌలు గారు తను పరిచయం చేసుకుంటున్నాడు. పౌలు ఎవరు, పౌలు ఏం రాశాడు, ఈ ఎవరికి రాశాడు అనే విషయాన్ని ఈ 2 మాటల్లో మనం గమనించాం. మొట్టమొదటిగా పౌలు తను రాసేటప్పుడు లేదా తన్ను పరిచయం చేసుకునేటప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలని పౌలు గారు తన్ను రాస్తున్నాడు. తన్ను ప్రామిస్ చేసుకునే దాంట్లో, బయలుపరుచుకునే దాంట్లో మొదటిది యేసుక్రీస్తు దాసుడను అని చెప్తా ఉన్నాడు. రెండవది నేను అపోస్తలుడుగా పిలువబడ్డాను అని చెప్తా ఉన్నాడు. మూడవది దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడును అని చెప్తా ఉన్నాడు. 3 విషయాలు మనం గమనించాలి. పౌలు తన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం లేదా పరిచయం చేసుకోవడంలో ఏ విధమైన గొప్పతనం కానీ ఏ విధమైనటువంటి అతిశయం కానీ లేకుండా నేను దాసుడిని అని చెప్తున్నాడు. దాసుడు అంటే ఏంటి అర్థం అంటే పనివాడు అని అర్థం. దాసుడు అంటే ఏంటి అర్థం అంటే బానిస అని అర్థం. హల్లెలూయా. నేను పాపపు బానిస కాదు, నేను లోకానికి బానిస కాదు, నేను మనుషులకు బానిస కాదు, నేను యేసుక్రీస్తుకు దాసుడను. నేను యేసుక్రీస్తుకు దాసుడను అంటే నేను యేసుక్రీస్తు కోసం పనివాడని, నేను యేసు ప్రభు ఏం చెప్తే అది చేసేవాడిని. అది దాసుడు అనేటటువంటి మాటకు అర్థం. నేను ఈ సంఘాలు స్థాపించినాడు, పత్రికలు రాశాడు, అతడు చేసినంత పరిచర్యలు
ఉన్న 11 శిష్యులు చేయలేదు అంత పరిచర్యలు. ఒక్కడు చేసిన పరిచర్య 11 మంది శిష్యులు చేయలేనంత గొప్ప పరిచర్య చేశాడు. అయితే గొప్పవాడుగా చెప్పుకోవట్లేదు, అందరికంటే తగ్గించుకుంటున్నాడు. ఇంకొకటి అంటాడు, నేను అందరికంటే అల్పుడని అని కూడా అంటాడు. అంటే చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. పౌలు గారు చేసింది ఎక్కువ, చెప్పుకునేది చాలా తక్కువ. కానీ మనం ఈనాటి దినాన్ని మనం చూసినప్పుడు చేసేది ఎంత అయితే చెప్పేది ఎంతో చెప్పుకుంటాం. తప్పు. అది ఏం తెలియజేస్తుంది? అది అతిశయాన్ని తీసుకొస్తుంది, అది గర్వాన్ని దారితీస్తుంది. మనం చేసేది ఇంత, చెప్పుకున్నది చాలా తక్కువ చెప్పుకోవాలి. అసలు చెప్పుకోకుండా ఉండడం ఇంకా బెటరు. చాలామంది చేసిన దాన్ని చెప్పుకోవాలి అనుకుంటారు. అలా చెప్పుకోవటం వల్ల మహిమ నీకు వస్తుంది, దేవునికి రాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం చెప్పుకోకూడదు, ప్రభు చెప్పాలి. ఇతరులు చెప్పచ్చు మనల్ని, కానీ మనం చెప్పుకోకూడదు. అందుకే పౌలు గారు నేను దాసుడను అంటున్నాడు. నేనే మొత్తం అందరికీ నేనే అధ్యక్షుడు అని రాసుకోలేదు ఆయన, నేనే సూపరింటెండెంట్ అని రాసుకోలేదు. ఎంత సౌమ్యంగా తన్ను తాను ఎలా చూపించుకుంటున్నాడు అని అంటే, దాసుడను. ఎవరి దాసుడు? యేసుక్రీస్తు దాసుడు. హల్లెలూయా చెప్తారా? ఎంత అద్భుతమైన మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా ఈ ఒక్క మాట మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటి అని అంటే, మనము కూడా ఎంత ఎదిగినప్పటికీ, ఎంత వాళ్ళైనప్పటికీ, ఎంత ఉన్నత స్థానాలు మనకి ఇవ్వబడినప్పటికీ, ఎంత గొప్ప అధికారాలు మనకు ఉన్నప్పటికీ, మనం ఏం చేయాలి? మన మైండ్లో, మన ఆలోచనలో నేను యేసుక్రీస్తు దాసుడనే అనేది ఎప్పుడైతే మనం మర్చిపోకుండా ఉండగలుగుతామో అప్పుడు నువ్వు సరి అయిన పనివాడుగా పనిచేస్తావు. ఇప్పుడు దాసుడికి యజమానునికి వ్యత్యాసం ఉంటుంది. యజమానుడు పని చేయడు, దాసుడు మాత్రమే పని చేస్తాడు. అవును, గుర్తుపెట్టుకోవాలి. మనము కొంత ఎదగగానే మనం ఏం చేస్తామంటే యజమానులనే ఫీలింగ్లో వెళ్ళిపోతాం, అప్పుడు పని చేయలేం దేవుని కోసం. కాబట్టి ఎందుకు అలా నేను దాసుడను అని తను రికమెండ్ చేసుకున్నాడు? రెండో కోణం ఏంటంటే, పౌలులో ఉండేది ఈ సర్వలోకానికి యజమానుడు ఆయనే. ఆ యజమానుడు అనే స్థానానికి ఈ లోకంలో ఎవడు అర్హుడు కాడు, ఆ యేసు ప్రభు మాత్రమే అర్హుడు. ఈ లోకంలో ఉండే ప్రతి వాడు ఎంత పెద్దవాడైనా కూడా ఆ వ్యక్తి దాసుడే, పనివాడే. ఎప్పుడైతే పనివాడి స్థితిలో ఏ సేవకుడు ఉంటాడో, ఏ విశ్వాసులు ఉంటారో, వాళ్ళు దేవుని కోసం దిగి పని చేస్తారు. యజమానుడు అనే మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు దేవునికి పని చేయటం మానేస్తారు, పని చేయలేరు. పోస్ట్ మారిందంటే, స్థానం మారిందంటే చేయలేరు. అందుకనే పౌలు గారి ఉద్దేశం ఏమిటి అని అంటే, నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడనే, నేను ఎప్పటికీ క్రీస్తు కోసం పని చేయాలి, నేను ఎప్పటికీ క్రీస్తుకు నేను రుణపడి ఉండాలి అనే ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేయటానికే ఈ అపోస్తలుడైన పౌలు గారు నేను యేసుక్రీస్తు దాసుడను అని చెప్తా ఉన్నాడు. అంత గొప్ప సేవ చేసిన ఆయనే ఒక దాసుడని చెప్పుకోవడం కాదు, దాసుని వలే పొలంలో దిగి పనిచేశాడు పౌలు గారు. దానికంటే మించిన సేవకులు ఎవరు లేదు. మేబీ ఈనాటి దినాల్లో ఎంత పెద్ద సేవకులైనా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినప్పుడు ఆయన వలే తగ్గింపు కలిగినటువంటి వారు నేటి దినములలో చాలా అరుదు. ప్రియమైన వారలారా, వారు కొంత చేయగానే, కొంత పనులు చేయగానే, లేదా కొంత దేవుని కోసం అది చేయగానే దాన్ని ఏం చేస్తాం? పెద్దగా మనము పొగుడుకుంటాం మనల్ని, లేదంటే అవతల వ్యక్తి పొగడలేదంటే దిగజారిపోతాం. కాదు, మనం ప్రభుకు చేసే ఏ పని అయినా ఆయన నామ ఘనత కొరకే, ఆయన మహిమ కొరకే. పని చేస్తున్న వ్యక్తి కాదు గణపడవలసింది,
ఎవరికి చేస్తున్నామో ఆయన గణపరచబడాలి. అలా గణపరచబడాలంటే పనిచేసేవాడు ఎప్పటికీ దాసుడుగా ఉంటే ఆయన యజమానుడుగా ఉంటాడు ఎప్పటికీ అనే సంగతిని పౌలు గారు తన వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు. కాబట్టే ఈ యొక్క పరిచయం చేసుకునేటప్పుడు ఆయన ఏమని చేసుకుంటున్నాడంటే క్రీస్తు దాసుడను. హల్లెలూయా చెప్తారా? చెప్పండి, ఏమి దాసుడు? క్రీస్తు దాసుడు, క్రీస్తుకి దాసుడు. నువ్వు నేను కూడా క్రీస్తుకి దాసులం, క్రీస్తుకి పిల్లలం. నువ్వు నేను కూడా అలాంటి ఒక మైండ్ సెట్ ఉండాలి, అలాంటి ఒక తలంపు ఉండాలి, అలాంటి ఒక వివేచన ఎవరికి ఉంటుందో వారు యేసు ప్రభు కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన సంఘం కొరకు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. హల్లెలూయా. రెండవది మనం చూసినప్పుడు అపోస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడు. అపోస్తలుడు అంటే దేవుని దర్శించిన వారు. అపోస్తలుడు అనేది బిరుదు, ఒక టైటిల్. అపోస్తలుడుగా పిలువబడ్డాడు. అపోస్తలుడు అనగా పిలువబడడం, పంపబడడం. పిలువబడిన వారు అపోస్తలులు ఒక ప్రత్యేక పని కొరకు పిలువబడతారు. ప్రత్యేక పనికి. పిలువబడని సేవకులు ఉన్నారు, పిలువబడిన సేవకులు ఉన్నారు. పిలువబడితే గౌరవం, పిలువబడకుండానే ఉంటే ఆ గౌరవం. స్పెసిఫిక్గా పిలువబడ్డాడు. తనకు తానుగా చేయాలని రాలే, తనకు తానుగా సేవకు రాలే, తనకు తానుగా సువార్త చెప్పలే. అపోస్తలుడు పిలువబడ్డాడు. కాలింగ్ బై ఎ గాడ్, దేవుని చేత పిలువబడ్డాడు. అలా పిలువబడినటువంటి వాడే అపోస్తలుడైన పౌలు. ఎవరు పిలిచారు? పరలోక దేవుడు పిలిచాడు. అది పరలోక పిలుపు. ఆ పరలోకం నుండి వచ్చినటువంటి ఒక అద్భుతమైన పిలుపే అపోస్తలుడుగా ఉండుటకు. చాలా అపోస్తలులు యూదుల కొరకు పరిచయం చేసి ఉంటారేమో, కానీ ఈ అపోస్తలుడు అన్యజనుల కొరకు పరిచయం చేశాడు. అన్యజనుల కొరకు పరిచయం చేశాడు. పేతురు ఉంటాడు, పేతురు ఎక్కువగా యూదుల కొరకు వెళ్ళి పరిచయం చేస్తాడు. కానీ ఈయన ఎవరి కొరకు పరిచయం చేస్తాడనంటే అధికముగా యూదుల కొరకు కాదు. ఎవరి కొరకు అంటే అన్యజనుల కొరకు. ఒక మాట చూద్దారండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన ఎందుకోసం పిలువబడ్డాడు అనే విషయాన్ని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో 15వ వచనంలో క్లియర్గా రాయబడింది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చూడండి, మాటలో 15వ వచనంలో రాయబడింది, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు అతడు ఏం చేయబడ్డాడంట? ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇది పౌలు గారు దేవుని సేవ కొరకై పిలువబడినప్పుడు పౌలు గారిని బట్టి అక్కడ అననీయ అనబడినటువంటి ఆ సేవకునితో దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ, పౌలు గారిని నేను దీనికోసం ఏర్పరచుకున్నాను, దీనికోసం నేను సెలెక్ట్ చేశాను ఆయన్ని, కాబట్టి ఆయన కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అని అననీయ అనబడినటువంటి దేవుని సేవకుడు ఆ స్థలంలో వెళ్ళి దమస్కులో ప్రార్థన చేస్తాడు. అప్పుడు పౌలు గారికి విషయాలన్నీ కూడా చెప్తాడు. అంతవరకు పౌలు గారికి విషయం తెలీదు. అననీయ వెళ్ళి చెప్పేంతవరకు అననీయ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇలాగున వెళ్ళి నేను ఏర్పరచుకొని ఉన్నాను. చూడండి, సెలెక్టెడ్ బై ఎ గాడ్, దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. చూసింగ్ బై ఎ గాడ్, దేవుని చేత ఆయన ఏర్పరచుకొనబడ్డాడని మనం చూస్తుంటున్నాం. కాబట్టి సేవ చేసేవాళ్ళు
క్రీస్తు దాసులై ఉండాలి, దేవుని చేత పిలువబడిన వారుగా అయి ఉండాలి. అప్పుడు దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. అయితే మూడో విషయాన్ని మనం చూసినప్పుడు దాంట్లో రోమపత్రికలో ఇంకొక విషయం కూడా చదువుకుందాం. గలాతీ పత్రికలో ఒక మాట చదువుకొని మళ్ళీ వద్దాం. గలాతీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, గలాతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడింది, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలగజేస్తునని వారు గ్రహించినప్పుడు. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ రాయబడింది. ఈ గలాతీ పత్రికను కూడా పౌలు గారే రాసింది. పౌలు గారు గలాతీయ సంఘానికి రాశాడు ఈ పత్రికని. ఈ పత్రికను రాసేటప్పుడు అక్కడ రాస్తున్నాడు, సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడు. సున్నతి పొందిన వారు అనంటే యూదులు. అన్ని జనులకి సున్నతి లేదు, యూదులకు సున్నతి. అయితే సున్నతి పొందిన యూదులకు అతడు ఏమిగా ఉన్నాడంట? అపోస్తులుడుగా ఉన్నాడు పేతురు. కానీ అన్ని జనులకు అపోస్తులుడవుటకు నాకు సామర్థ్యం దేవుడు కలుగజేశాడు. అంటే అపోస్తులుడైన పౌలు గారు అన్య జనుల కోసం మన ప్రభు అయిన యేసు ఎలాగైతే ఈ లోకానికి దిగి వచ్చి అన్ని జనులైన మన కోసం కూడా తన రక్తాన్ని కార్చాడో, అలాగే క్రీస్తు యేసు మనసు కలిగిన వాడై, క్రీస్తు యేసు స్వభావం కలిగిన వాడై, క్రీస్తు యేసు అడుగుజాడల్లో నడిచిన వాడై, క్రీస్తు మాదిరిని స్ఫూర్తిని తీసుకున్నటువంటి వాడై పౌలు గారు ఆయన కూడా అన్యజనుల కోసం దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు పిలిచాడు కాబట్టి, దేవుడు ప్రత్యేకించాడు కాబట్టి అన్యజనుల మధ్యలోనే అధికముగా ఆయన సేవ చేశాడు. పౌలు గారి యొక్క పరిచర్య ఏంటంటే సాధారణమైన జనాల దగ్గర మాట్లాడగలిగాడు, రాజుల ఎదుట కూడా మాట్లాడగలిగాడు, సభలలో మాట్లాడగలిగాడు, వ్యక్తిగతంగా మాట్లాడగలిగాడు. సో అనేక రకాల పరిచర్యలు చేయగలిగినటువంటి అద్భుతమైన ఆణిముత్యం ఎవరు అని అంటే మన అపోస్తలుడైన పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా ఎంతంటే ఆయన చాలా అద్భుతమైన పరిచర్య పౌలు గారు చేశారు. అలాంటి పరిచర్య మేబీ ప్రాబబ్లీ నేటి తరంలో అలాంటి పరిచర్య చేసిన సేవకులు కనబడరు, అలాంటి పరిచర్యలు చేయలేదని నేను చెప్పగలను. ఎందుకనంటే ఆయన పరిచర్య అమోఘమైనది, గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన రోమపత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు అని చెప్తా ఉన్నాడు. అయితే మొట్టమొదటిది నేను యేసుక్రీస్తు దాసుడిని అని చెప్పాడు. రెండవది నేను అపోస్తులుడును అని చెప్పాడు, పిలువబడతాను అని చెప్పాడు. మూడవది అద్భుతమైన మాట, నేను ప్రత్యేకించబడ్డాను. సపరేటెడ్ బై గాడ్స్ విల్లింగ్. దేవుని చిత్తాన్ని చేయటానికి. దేవుని చిత్తం ఏమిటి అని అంటే, దేవుని చిత్తం ఏమిటి, ఎందుకు ప్రత్యేకించబడ్డాడు అంటే దేవుని సువార్తను చెప్పుటకు. ఏం చెప్పుటకు? దేవుని సువార్తను చెప్పుటకు ప్రత్యేకించబడ్డాడు. కాబట్టి మూడు విషయాలు గమనించాలి. మొదటి విషయం దాసుడు అని చెప్తున్నాడు, రెండో విషయం నేను పిలువబడ్డాను అని చెప్తున్నాడు, మూడో విషయం ప్రత్యేకించబడ్డాను అని చెప్తున్నాడు. క్రీస్తు యేసు దాసుడు, అపోస్తలుడు, దేవుని సువార్తను ప్రకటించటానికి ప్రత్యేకించబడినవాడు అంటే సపరేటెడ్ బై ఎ గాడ్. దేవుని చేత ప్రత్యేకించబడ్డవాడు. ఎక్కడి నుంచి అనంటే అవుట్ ఆఫ్ వరల్డ్, లోకంలో నుండి బయటికి వచ్చినవాడు, లోకంలో నుండి సపరేట్ చేయబడ్డవాడు. ఈ సువార్త పని చేయాలనంటే ఏం చేయబడాలంటే ప్రత్యేకపరచబడాలి. క్రైస్తవులుగా జీవించాలన్నా, విశ్వాసిగా జీవించాలన్నా కూడా ప్రత్యేకపరచబడాలి. అన్నిటితో మిళితమై కలిసిపోయి కలగూర వంటలాగా ఉండకూడదు. ప్రత్యేకపరచబడాలి. పౌలు గారు మూడు విషయాలు నేర్పిస్తున్నాడు. మొదటిది దాసుడు అన్నాడు, రెండవది అపోస్తులుడు అన్నాడు, మూడవది ప్రత్యేకించబడినవాడు. ప్రతి సేవకుడు కూడా ఇలాంటి ఒక టైటిల్స్, ఇలాంటి ఒక జీవితం కలిగి ఉన్నప్పుడు
ఆ సేవకుడు దేవుని కోసమే సేవ చేస్తాడు, దేవుని రాజ్యాన్ని కడతాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆ సేవకుడిని దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. ఈనాటి దినాలలో ఇలాంటి ఒక అర్హతలు లేని సేవకులు సమాజంలో ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు చెప్పాలని ఇతరులు చూసి నేను సేవకుడైపోవాలి, నేను బోధకుడైపోవాలి, నేను టీచర్ అయిపోవాలి, నేను ఇలా చేస్తే బాగుంటుంది, నేను అలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళలో కలిగే ఉత్సాహాలు, వాళ్ళలో కలిగే ఉద్రేకాలు. అయితే ఈ ఉత్సాహాలు, ఈ ఉద్రేకాలు ఉన్నంత వరకు చేయగలుగుతారు, లేకపోతే మానేస్తారు. అనేక స్ట్రగుల్స్ వస్తే మానేస్తారు. అయితే పిలువబడిన వారికి వ్యత్యాసం ఏమిటంటే, పిలువబడిన వాళ్ళు చచ్చిపోయేంత వరకు పిలుపులో ఉంటాడు, చచ్చిపోయేంత వరకు దేవుని సువార్త చేస్తూనే ఉంటాడు. కష్టమైన, కన్నీళ్ళైనా, దుఃఖమైన, బాధ అయినా, వేదనైనా, పరిస్థితులు మారినా, ఎవరు వదిలినా, ఎవరు విడిచినా ఆ పరిచర్య దేవుని మహిమార్థమై చేస్తూనే ఉంటాడు. అలా చేసేది అతను కాదు, అతనిని పిలిచిన దేవుడే చేయించుకుంటాడు. అతన్ని ఎవరైతే పిలిచారో ఆ యజమానుడు ఖచ్చితంగా వదిలిపెట్టకుండా చేయించుకుంటాడు, వాళ్ళతో ఉంటాడు. అయితే పిలువబడిన వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు అంటే ఆ సేవ చేయకూడదని లేదు, చేయవచ్చు. కానీ ఆ సేవ ఆగిపోవచ్చు, నిలిచిపోవచ్చు. ఆ సేవ దేవునికి ప్రియం లేనిదిగా ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సేవ అంటే దాసుని వలె పనిచేసే సేవ, అపోస్తలుడి వలె పిలువబడిన సేవ. మూడవది, దేవుని సువార్త ప్రకటించిన దానికి ప్రత్యేకపరచబడినటువంటి సేవలు నిలబడతాయి అనే విషయాన్ని పౌలు గారు ఈ మాటలో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే రెండవ వచనాన్ని మనము వేగంగా వెళదాం. రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు రెండవ మాట ఏంటంటే, ఇది 1వ వచనము 2వ వచనం తర్వాత టోటల్ కలిపి 7 వచనాలుగా దాన్ని కలిపేశారు తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఒక్కొక్క వాక్యము సపరేట్గానే ఉంది అనేక గ్రంథాలలో. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్కటిగా మనం చదువుకోవడం ప్రయత్నం చేద్దాం. తర్వాత రెండవ మాట, ఇప్పుడు వరకు చదివింది ఒక్క మాటే. రెండవ మాట మనం చూసినప్పుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అక్కడ రాయబడింది, మన తండ్రి అయిన దేవుని నుండి. రెండవ మాట దాని తర్వాత దానికి ముందు మాట, రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఏమని రాస్తాడు? ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పిలువబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని అని అంటే, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ. దేవుని ప్రియులు అంటే ఏంటి అర్థం అంటే, దేవుని ప్రేమించే జనాలు, లేదా దేవుని చేత ప్రేమించబడే జనాలు, దేవునికి ప్రియముగా ఉన్న జనాలు, లేదా దేవుడికి వాళ్ళు ప్రియంగా ఉంటారు, లేదా వీళ్ళు దేవుని ఎదుట ప్రియముగా ఉండేటటువంటి జనాలనే అక్కడ మెన్షన్ చేయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ రాస్తున్నాడు. ఇది పరిశుద్ధులుగా ఉండాలని నేను మాత్రం అపోస్తలుడిగా పిలువబడడం కాదు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడతారు. చూడండి, ఆ పిలువబడినటువంటి వారే సంఘం. అప్పుడు సంఘానికి ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధముగా ఉండడానికి. సంఘానికి వచ్చి పాపంతోనూ లోకంతోనూ తర్వాత ఇష్టానుసారంగా ఉండడానికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధముగా ఉండుటకు ప్రతి సంఘం గుర్తించాలి. ప్రతి సంఘం గుర్తించాలి. ప్రతి విశ్వాసులు ఈ విషయాన్ని గుర్తించాలి. దేవుడు నన్ను నా మతంలో నుండి, నా కులంలో నుండి, నా జాతిలో నుండి, నా కుటుంబంలో నుండి, నా గ్రామంలో నుండి నన్ను తన బిడ్డగా మార్చుకొని ఉన్నాడంటే నేను పరిశుద్ధంగా ఉండటానికి నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అదిదా దేవుని దృష్టిలో సంఘం. ఊరక పాపాన్ని వదలకుండా కేవలం 4 గోడల మధ్యలో, జన సమూహాల మధ్యలో నేను కూడా సంఘానికి వెళ్తున్నానని చెప్పి పరిశుద్ధంగా లేకుండా, పరిశుద్ధమైన మాటకే తావు లేకుండా, పరిశుద్ధమనే దానికే ఒక జీవితంలో చోటు లేకుండా నేను కూడా సంఘమే అంటే అది మోసపూరితమైన ఆలోచన వాళ్ళకి, విశ్వాసులకి. వారు దేవుని సంఘం కాలేరు, వారు దేవుని సంఘం కాలేరు. ప్రియమైన వర్లారా, వారు దేవుని సంఘం ఎవరు అవుతారంటే
పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వారు. కాబట్టి రోమాలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ పత్రిక రోమాకి మాత్రం కాకుండా ఎవరెవరల్లా ఈ క్వాలిటీస్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ పత్రిక వర్తిస్తుంది. రోమాలో ఉన్న పరిశుద్ధులకు మాత్రం కాకుండా ప్రపంచ దేశాలలో నేటికి సార్వత్రిక సంఘాలలో ఎవరెవరైతే దేవుని ప్రియులుగా ఉంటారో, ఎవరెవరైతే దేవునికి ప్రియమైన పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శుభవార్త, ఈ మంచి వార్త, ఈ దేవుని శుభవార్త వారికి వర్తిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మూడో మాటకి మనం వెళ్ళిపోదాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక అని రాస్తున్నాడు. పౌలు గారు రాసినటువంటి 14 పత్రికలను మీరు గమనించినప్పుడు ప్రతి పత్రికలో కూడా ఈ మాట ఆయన వాడటం జరిగింది. ఈ మాట లేకుండా పత్రికలు కనబడదు. కృపా సమాధానం, ఈ రెండు మాటలు చాలా విలువైన మాటలు. కృప సమాధానం. కృప అంటే ఏంటి? సమాధానము. ఈ సమాధానం ఎలాగా అంటే త్రూ క్రైస్ట్ ద్వారా కృప సమాధానం, క్రీస్తు ద్వారా కృప సమాధానం. కాబట్టి మనమందరూ కూడా లేచి నిలబడదాము. ఈ మాటని రేపటికి మనం ధ్యానం చేసుకుందాము. కృప సమాధానం. కాబట్టి మీరు 6 గంటల లోపల రాగలగాలి, ప్రయత్నం చేయండి. ఎందుకనంటే కనీసం 1 గంట సేపు అయినా మనం దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. మేము 5:30కే స్టార్ట్ చేసాము ఈరోజు ప్రార్థన. అయితే 5:30కి ఎగ్జాక్ట్లీ ఆ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, 7కి ముగించబడుతుంది. కనుక ఈరోజు ఉపవాస ప్రార్థనతో పాటు సేవకుల మీటింగ్ ఉంది ఈరోజు, పాస్టర్స్ మీటింగు. కనుక దానికి సిద్ధపడాల్సినటువంటి వారుగా ఉన్నాము. కాబట్టి ఈ లేఖనాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు మీరు రోమా పత్రికను ఒకవేళ చదివి ఉన్నా కానీ ఏమి అర్థమై ఉండదు మీకు మేబీ. కాబట్టి లేఖనాలని ఇలా ధ్యానం చేసుకొని విడమర్చి విభజించుకొని ఒక్కొక్క భాగాలుగా దాన్ని మాట్లాడినప్పుడు అది మీకు చాలా క్లియర్గా అర్థమవుద్ది. కాబట్టి అందరూ ఉన్నపాటిన లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాము. ఈ కృపా సమాధానము అనే మాట అన్ని పత్రికలో వస్తుంది. కాబట్టి ఈ పత్రికలో రేపటికి కృపా సమాధానాన్ని గురించి చదువుకొని తదుపరి మాటలకి మనం ముందుకు వెళదాము. కనుక వేళలందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభుతో మాట్లాడుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ఏమంటే పౌలు గారి యొక్క ఆ యొక్క స్ఫూర్తిని, మాదిరిని మనకు చూపించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కనుక మనందరం కూడా దేవా, నేను కూడా క్రీస్తు యేసు దాసుడుగా ఉంటాను తండ్రి. అలాగే పిలువబడిన తండ్రి, నేను కూడా లోకంలో నుండి పాపంలో నుండి ప్రత్యేకించబడి పిలువబడ్డాను తండ్రి. మూడవది, పరిశుద్ధంగా ఉంటకు నేను కూడా ఏర్పరచుకొనబడ్డాను ప్రభా అని చెప్పి దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయగలిగితే మనం ముందుకు వెళ్ళటం. ప్రైజ్ లార్డ్. కనుక అందరూ కూడా తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఈ 40 దినాల ఉపవాసంలో 2వ దినపు మార్నింగ్ డివోషన్లో మీరు మాకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మేము రోమా పత్రికని ఈ 40 రోజులు ధ్యానించుటకు మాకు మంచి సమయాన్ని కేటాయించి, మాకు మంచి వాతావరణాన్ని అనుకూలపరిచి, మాకు మంచి ఆసక్తిని ఇచ్చి తండ్రి, ప్రతిరోజు కూడా మేము ఉదయకాలమే లేచి ప్రార్థించి స్తుతించి నీ మాటలు నేర్చుకొని అవలంబించుటకు మాకు కృప దయచేయాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ 40 దినాలు ఎవరెవరైతే ఏమేమో కావాలని నీ సన్నిధిలో మొరపెట్టబోతున్నారో వాటన్నిటికీ జవాబును మీరు దయచేయబోతుంటున్నారు నాయన. అది మాత్రం కాదు, పౌలు వలె మేము కూడా తండ్రి దాసులముగా, పనివాళ్ళముగా పనిచేయుటకు మాకు నేర్పినందులకు వందనాలు తండ్రి. పిలువబడినటువంటి వారుగా, ప్రత్యేకించబడిన వారుగా జీవించాలని నేర్పించారు. పరిశుద్ధముగా ఉండవలసినటువంటి విషయాన్ని నేర్పించారు తండ్రి. అవును నాయన, ఈరోజు సార్వత్రిక సంఘాలు తండ్రి చూసినప్పుడు ఇష్టానుసారంగా జీవించి స్వబుద్ధిని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నిన్ను విడిచి, నిన్ను మరచి విచ్చలవిడిగా జీవించే వాళ్ళ లోకంలో ఎందరో కనబడుతూ ఉంటున్నారు తండ్రి. అలాంటి ఒక సంఘాలని పరిశుద్ధ సంఘాలుగా, నీ రక్తంలో కడగబడిన సంఘాలుగా, ప్రత్యేకపరచబడిన సంఘాలుగా, వేరుపరచబడిన విశ్వాసులుగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి.
నీ కల్వరి రక్తము చేత ప్రతి ఒక్కరిని కడగండి తండ్రి. ఈ సంఘమును కూడా అలాంటి సంఘముగా మార్చండి. కూడి వచ్చిన అందరినీ దీవించండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మాటలు బట్టి వందనాలు అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.